హుజనాబాద్ పట్టణంలోని బేతేలు ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే ఆరాధనలను క్రైస్తవ సహోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చర్చి పాస్టర్ కె ఇస్రాయిల్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించారు. ప్రత్యేక గీతాలు, ఆరాధనలు, ప్రార్థనలు చేశారు. ఉపవాసాలు చేసిన క్రైస్తవ సహోదరులకు పండ్ల రసాలను అందించారు. లోక కళ్యాణార్థం యేసు ప్రభువుల వారు శుక్రవారం శిలువలో ప్రాణత్యాగం చేశారని, 3వ రోజు ఆదివారం ఉదయం పునరుత్థునుడై తిరిగి లేచారని పాస్టర్ కె ఇస్రాయిల్ ప్రబోధించారు. పేరు పెట్టి మాటనం సమాప్తమైనదని మన సేవలో పలికినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేను ప్రాణం పెట్టినానని చదివి ఉంటుంది, నేర్చుకునే ధృవీకరించి నేను సంవత్సరం తర్వాత లోకానికి వచ్చి ఆ మరణకు మీరు సమాప్తి చేసినందుకని మీకు వందనాలు అర్పిస్తూ ఉంటున్నాం. మా పాపములను బట్టి మరి స్థితులను అవమానాలు పొందాలి. కానీ ప్రభా ఆ ఎలక్షన్లు మీరు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు రావాల్సిన శిక్ష అంతటిని మీరు తీసివేసి మీరు సమాప్తం చేసినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు చేసినటువంటి అప్రాణ త్యాగం 7వ మాట, చివరి మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు.